सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिवर्तये जगतः पितरं वन्दे పార్వతీ పరమేశ్వరో. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం. మనము ఈ రోజున ఈ 2025వ సంవత్సరం మార్చి 29 నుంచి శని స్థాన మార్పు గ్రహ సంచార మూలకంగా గోచార రీత్యా శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు మన వీడియోలో అష్టగ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ మీనరాశిలోని 6 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది అని చెప్పి, ఈ 6 గ్రహాలలో ఒకటి శని భగవానుడు. మరి ఈ శని సంచారం మీనరాశిలోకి ప్రవేశం మూలకంగా ఏ ఏ రాశుల వారికి మంచిది, ఏ రాశుల వారికి మంచిది కాదు అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది భయపెడుతూ ఉన్నారు శని సంచారం గురించి. మరి అందులో నిజమే అంత ఉంది. ఏ రాశి వారికి మంచిది, ఏ రాశి వారికి మంచిది కాదు, ఏ విధంగా మంచిది కాదనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఏ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వారికి ఈ మార్చి 29 నుంచి వీరికి 7.5 సంవత్సరాల కాలం పాటు ఏలనాటి శని అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే వ్యయంలో శని ప్రభావం కాబట్టి. అలాగే సింహరాశి వారికి అష్టమ శని అని ప్రారంభమవుతుంది. 8వ స్థానంలో శని సంచారం. తర్వాత వృశ్చిక రాశి వారికి పూర్తయి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. ధనుస్సు రాశి వారికి ప్రధానంగా ఈ 4 రాశుల వారికి కూడా మంచిది కాదు. మంచిది కాదు అంటే మేషరాశి వారికి 7.5 సంవత్సరాల కాలం పాటు ఈ రాశి వారికి శని ప్రభావము, పైగా వ్యయంలో శని సంచారం కాబట్టి అనుకోని కష్టాలు, అనుకోని ఖర్చులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అది కూడా ధార్మికంగానే మన బాధ్యతలు తీర్చుకోవడం గురించే ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం కాబట్టి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. ఇక ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని 4వ స్థానంలో శని సంచారం కాబట్టి ఎక్కువ ఆస్తిపాస్తుల విషయంలోనూ, నిల్వ ఉంచినటువంటి స్థిరాస్తి విషయాల్లోనూ ఎక్కువ ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఈ ధనుస్సు రాశి వారికి. మరి ఏం చేయాలండి వీరు, ఈ రాశి వారు ఏం చేయాలి అని అడిగితే కనుక, ప్రధానంగా ఎక్కువగా శని భగవాన్ని శనివారం ఆరాధన చేయడము, శనికి అధిదేవత ఆంజనేయ స్వామి కాబట్టి మంగళవారం నియమాలు పాటించడము, ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఆరాధన చేయడము, మంగళవారం నియమాలు, ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణం చేయడము, తమలపాకుల పూజ కానీ, ఆంజనేయ స్వామికి వడమాల కానీ
సింధూరు పూజ కానీ ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే శని భగవానుని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇక ఏ రాశి వారికి మంచిది ఇది చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని అనేది పూర్తవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కర్కాటక రాశి వారికి, అలాగే మానసికమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పూర్తయింది కాబట్టి 4వ స్థానంలో శని పూర్తి అవుతుంది కాబట్టి ఆస్తుల విషయంలో కానీ ధనం విషయంలో కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి, తీరిపోతాయి. అలాగే మకర రాశి వారికి ఏలనాటి శని ప్రభావం అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ మకర రాశి వారికి కూడా బాగా ఉన్నత స్థితిలోకి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉన్నతమైన స్థితిలోకి మకర రాశి వారు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏ రాశి వారైనప్పటికీ కూడా శని ప్రభావం నుంచి తగ్గించుకోవాలి అన్నట్లయితే ఎక్కువ శని భగవాన్ని ఆరాధన చేయడము, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయడము, నవగ్రహాల్లో శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసుకోవడము, శనికి నువ్వులు పూజ చేయటము, తైలాభిషేకం చేయటము, అలాగే నల్ల వస్త్రాన్ని శనీశ్వరుడికి ఇవ్వటము, అలాగే నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, అలాగే ఐరన్ ఇనుము ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా దానం చేయడము, ఇవన్నీ కూడా శని భగవానుడికి ఎక్కువగా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి అంశాలు. ఇంకా చెప్పాలి అంటే శని భగవానుడు ఎక్కువగా శరీరాన్ని కష్టపెడుతూ ఉంటాడు. కాబట్టి కష్టపడే వారిని, మనకన్నా ఎక్కువగా శారీరక శ్రమ చేసేటటువంటి వారిని మనం ఆదరాభిమానాలతో చూసినట్లయితే శని భగవానుడు సంతోషపడతాడట. ఎందుకంటే శని కష్టపెడుతూ ఉంటాడు కాబట్టి కష్టపడే వాళ్ళని ఎక్కువగా ఆయన హక్కుని చేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వచ్చేటటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ మేషరాశి వారు, అలాగే సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, అలాగే మీనరాశి వారు, అలాగే కుంభరాశి వారు, వీరందరూ కూడా ఎక్కువగా శని భగవానుని ఆరాధన చేయండి. శనివారం నియమాలు పాటించండి. లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ ఇవన్నీ నిత్యము పారాయణం చేసుకుంటూ ఉండండి. అలాగే నిత్యము ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజ చేసినటువంటి సింధూరాన్ని కుంకుమ ధరించండి. శని భగవానుని యొక్క ప్రభావం నుంచి తగ్గించుకోండి. ఇంకా ఏమైనా మీ జాతకానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా గాయత్రి జ్యోతిషాలయాన్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. పూర్తిగా మీ జాతకానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.